బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమయ్య చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ కిసాన్ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమయ్య చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల మీద అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాంట్లో కొన్ని విషయాలని మేము ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పడాన్ని పోలీస్ ఆఫీసర్స్ సంఘం చేసినటువంటి వ్యాఖ్యలు నేను తప్పడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేక ఇప్పుడు కూడా మరి ప్రభుత్వంలో లేనప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఉద్యోగిని తక్కువ చేసి మాట్లాడలేదు. అయితే ఉదయం పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడడం అది వాళ్ళు పొరపడ్డారో లేకపోతే ఏమో మరి ఎందుకు అట్లా మాట్లాడారో అర్థం కాని పరిస్థితి. అయితే వాళ్ళు మాట్లాడుతూ పోలీసుల్ని విఆర్లో పెట్టడం అనేది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగమే. విఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారు. దాని మీద హెచ్ఓడీలు నిర్ణయం తీసుకుంటారు అని సమర్థించుకున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున పోలీస్ అధికారుల సంఘాన్ని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పోలీస్ అధికారుల్ని డీజీపీ స్థాయి అధికారుల నుంచి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎంతోమంది కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా పోస్టింగ్ లేకుండా విఆర్లో పెట్టి డీజీపీ స్థాయిని కూడా మర్చిపోయి మీరు హెడ్ క్వార్టర్స్కి వచ్చి డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే ఏదో నేరం చేసిన వాళ్లకు పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకాలు పెట్టమంటారు కదా, ఆ విధంగా డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే సంతకాలు పెట్టి మీరు సాయంత్రం వరకు ఆ ఆఫీసులో వేసి చూడండి అనేది ఎంతవరకు సబబు? ఒక డీజీపీ స్థాయి అధికారుల్ని అదే డీజీపీ స్థాయి ఆఫీసులో అనవసరంగా వీళ్ళు చెప్పినట్టు చేయట్లేదనో లేకపోతే ఇంకోటినో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని విఆర్లో పెట్టి. తెలంగాణ కిసాన్ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. జిల్లా వాసులు వారు గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, ఇప్పుడు ఈ మధ్య మన పార్టీకి చేరారు, చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. అధ్యక్షుడు నేను అయిన తర్వాత మొన్న సోషల్ మీడియా టీంతో, లీగల్ సెల్ టీంతో, అదేవిధంగా వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ఒక సెల్స్ని వాళ్ళని కలుస్తూ ఉన్నాను. ఈరోజు కిసాన్ మోర్చా ఒక ముఖ్యమైన నాయకులతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ఏదైతే రాజకీయ పరిస్థితులు ఉన్నాయో, తర్వాత రైతులకు ఉన్న సమస్యల మీద కానీ రైతులను ఏ విధంగా ఈ ప్రభుత్వము పట్టించుకోవట్లేదు, ఇంకా రైతు ఆత్మహత్యలు ఆగలేదు అనేటువంటి చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. మరి 19 నెలలు దాదాపు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. మనకు ఎలక్షన్స్లోనే 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది, రైతు డిక్లరేషన్ అని చెప్పి. దాని తర్వాత
ఇవ్వలేదు. తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఈ మధ్య రెవెన్యూ విషయంలో కూడా ధరణి నుంచి కొన్ని భూభారతి అని తీసుకురావడం జరిగింది. కిసాన్ మోర్చాగా మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దాంతో రైతులకి ఎక్కడైనా మంచి జరుగుతుందా, మంచి రోజు అది కూడా చూడండి. రైతులకు ఎక్కడ నష్టం జరుగుతుందంటే అది కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ భూభారతికి సంబంధించిన దాంట్లో చాలామంది రైతులు మనకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మాకు మా భూములన్నీ కూడా ఇదవుతున్నాయి, మా పేర్లు దాంట్లో నుంచి ప్రొహిబిటెడ్ లిస్టులో వచ్చి తొలగియట్లేదు అనేటువంటి బాధలు చెప్పుకుంటున్నారు. ఇది కొద్దిగా మీరు స్టడీ చేసిన అవసరం కూడా ఉన్నది మీ ప్రాంతంలో. ముఖ్యంగా ఇది పట్టణం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నది, మిగతా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. రెండోది మనందరూ తెలిసి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. హైకోర్టు సూచన ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా సెప్టెంబర్ లోపల జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ రాగానే ఎలక్షన్స్ వెంటనే కూడా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు మేము 6,000 రూపాయల ముందు మొదటి విడతగా రైతు బంధు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 19 నెలలు రైతుల గురించి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టు నుంచి వాటిలో పెట్టిన తర్వాత మనకు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదో నాటకాలు చేస్తున్నాం, 6,000 చేస్తున్నాం. ఒకవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టెస్ట్, వన్డే, టీ20 3 ఫార్మాట్లలో 900 కంటే ఎక్కువ ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి క్రికెట్ గా రెన్ మెషిన్ నిలిచాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అప్డేట్ చేయడంతో కోహ్లీ టీ20 రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. 897 నుంచి 909కి పెరిగాయి. అతనికి టెస్టుల్లో 937, వన్డేలో 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో విరాట్ వరుసగా 1202 రోజులు అగ్రస్థానంలో నిలిచారు. క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డు ఇది. 2018లో అత్యధిక పరుగులతో కోహ్లీ ఒకేసారి టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నెంబర్ 1 ఐసీసీ ర్యాంక్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఘనతను ఆసీస్ స్టార్ క్రికెటర్ రికీ పాంటింగ్ మాత్రమే సాధించాడు. 3 ఫార్మాట్లలోనూ నెంబర్ 1 ర్యాంకు విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, మాథ్యూ హేడన్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే పొందారు. కానీ ఒకేసారి అన్ని ఫార్మాట్లలో నెంబర్ 1 గా నిలిచింది కోహ్లీ. పాయింటింగ్ మాత్రమే కాగా కోహ్లీ టీ20తో పాటు టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన మహోత్సవంలో భాగంగా 4 లక్షల మొక్కలను నాటాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుపై ఆవరణలో ఈ రోజు జరిగిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని 1000 మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్, స్పెషల్ మీడియా, ఆల్ యూనియన్ లీడర్స్, స్కౌట్స్ అందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. అలా ముందుండాలి. ఇది ఇట్లనే ముందుకు సాగుతుందని మీ యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతుంది సార్. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన సీఎం గారి బలరాం సార్ గారి ఆదేశానుసారం మనం 4 లక్షల మొక్కలు నాటి దీన్ని కూడా క్లోజ్ చేసే వరకు తప్పకుండా ఇక్కడ ఒక మినీ అడిగి చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ వాటిని రక్షించడము మరియు గాలి వన మహోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్
ఇవాళ సింగరేణి నగరం గత 60-70 సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొందలగడ్డ అవుతా ఉంటే బాధ. ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తానని చెప్పి చేద్దాం, ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బొగ్గు అయిపోయేలా కాదు, బొగ్గు ఉండంగానే ఇది పచ్చగా చేద్దాం, ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా ఇప్పుడు వస్తుంటేనే కార్లో చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఎట్లా పండుగ కన్నుల పండుగ కనబడుతున్నది. మొక్కలను పెంచడం మొక్కుబడి కాదు. ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘ మండలి చైర్మన్ గా పదవికి ముచ్చటగా 3వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అన్వర్ బాషాకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గంలో పెద్ద హరివనము, మదిరే, పెద్ద తుంబలం గ్రామాలలో సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాలతో 3 చైర్మన్లుగా 6 మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు దాదాపు 3 సొసైటీ చైర్మన్లు మరియు 6 మంది డైరెక్టర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్నగారు కానీ వచ్చేవారు, ఆయన ఈరోజు సీఎం గారు నంద్యాలకు వస్తున్నారు కాబట్టి ఆయనకు స్వాగతం పలకడానికి పోయారు. మీరు స్టార్ట్ చేసి మీరు ప్రోగ్రామ్ అయిపోతుంది, లేట్ చేయొద్దండి అని చెప్పేసి అంటే మేము ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందుకు సహకరించిన మీడియా సోదరులకు, అధికారులకు మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీనాక్షి నాయుడు గారు గత 3 నెలల క్రితం ఈ సొసైటీ గురించి పార్టీ అడిగింటే చైర్మన్లు, కమిటీ మెంబర్లు పంపించామని చెప్పేసి అడిగితే వాటి పంపించడం జరిగింది. మన కూటమి నాయకులైన మా ఎమ్మెల్యే గారు పార్సార్థి గారు, మల్లప్ప గారు, జనసేన ఇన్ఛార్జి మల్లప్ప గారు, మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కమిటీ మెంబర్లందరూ పంపించడం జరిగింది. ఇవన్నీ నిన్న లేదు మొన్న వీళ్ళు సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు వీళ్ళకి పదవులు కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర అధ్యక్షుల వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వీళ్ళు కానీ సొసైటీ చైర్మన్లు 3 అన్వర్ బాషా గారు, దామోదర్ చౌదరి గారు, మరియు శేషిరెడ్డి గారు, మరియు డైరెక్టర్లైన శరణప్ప గారు కానీ, బసన్న గాని, మన మధుర మారప్ప గారి భార్య లక్ష్మమ్మ గారు, మన మగ్దుం గారు, గోవిందప్ప గాని, సయ్యద్ బాషా, వీరందరికీ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు నేను వాళ్ళకి తెలియజేయడం ఏమంటే, మనకు ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పింది ప్రజలకు సేవ చేయడానికి. ఇది మనం సేవ చేసుకోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఎందుకంటే సొసైటీ అంటేనే ఇది ప్రజలకు సంబంధించిన సొసైటీ. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఒక బాధ్యత అప్పచెప్పినాం. ఆ బాధ్యతను ప్రజల్లోకి పోయి మీ సొసైటీ నుంచి ఏమేమి వనరులు ఉన్నావో వాటిని ప్రజలకు అందజేసే ఏర్పాటు చేయండి. చేసి మీ గ్రామంలో గాని మీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిన్నటి రోజున నిర్వహించిన 2వ స్నాతకోత్సవంలో కామారెడ్డి కర్షక్ బిఎడ్ కళాశాల విద్యార్థులకు వరుసగా 5 విద్యా సంవత్సరాలకు గాను 2017, 2018, 2019, 2020, 2021 బిఎడ్ విభాగంలో టాపర్లుగా నిలిచి బంగారు పతకాలు సాధించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఏ యూనివర్సిటీలో కూడా 5 సంవత్సరాలు వరుసగా ఒకే కళాశాలకు ఇప్పటి వరకు బంగారు పతకాలు రాలేదని, ఆ ఘనతను సాధించిన ఏకైక కళాశాలగా కర్షక్ బిఎడ్ కళాశాల నిలిచిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాలను అందజేయడం జరిగింది. దీనిని పురస్కరించుకొని నేడు కళాశాలలో బంగారు పతాక విజేతలను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం పుండరీక చౌదరి, వీరలయ్య, లక్ష్మయ్య, ప్రతాప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పెంటయ్య, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే రషీద్, అధ్యాపక బృందం కిషన్, డాక్టర్ బాలు, భీమాగౌడ్, మమత, తయ్యబా, బాబురావు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కళాశాల పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము కేవలం లాభాపేక్షతో మాత్రం స్టార్ట్ చేసింది కాదు. ఇది కేవలం ఒక సేవా దృక్పథంతో స్టార్ట్ చేసిన కళాశాల. ఎందుకంటే మేము కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళము. ఇందులో మొదట స్థాపించినప్పుడు మా గంగాధర్ సార్ గారు ఉండేది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల. అయితే అతడు హై స్కూల్ నుంచి ముగ్గురిని తీసుకున్నాడు, హెడ్ మాస్టర్స్. జూనియర్ కాలేజ్ నుంచి ముగ్గురిని తీసుకున్నాడు, అదే డిగ్రీ కాలేజ్ నుంచి ముగ్గురు తీసుకున్నాడు. ఇట్లా కాంబినేషన్లో ఒక మేనేజ్మెంట్ను తయారు చేసేసి టీచర్ ఎడ్యుకేషన్ సొసైటీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బ్యానర్ కిందనే ఈ కళాశాల అప్పటి నుండి రన్ చేయడం జరుగుతుంది. అయితే వివిధ సందర్భాల్లో మేము మొదట ప్రిన్సిపాల్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం, దొరికేది కాదు అక్కడ. ఆంధ్ర నుంచి కూడా మేము ట్రై చేసాం, ఎవరైనా రావడం, 3 నెలలు ఉండడం, వెళ్ళిపోవడం. ఆ సందర్భంలో మాకు కొరుట్లలో అప్పుడు కళాశాలలో పనిచేస్తున్న రషీద్ గారు ఉండి, తర్వాత రషీద్ గారితో పాటు ఇంకొక రఫీ అని ఉండి, వాళ్ళిద్దరు వచ్చినారు. రఫీ వెళ్ళిపోయినాడు కొద్ది కాలంలోనే, రషీద్ గారు మాత్రం ఇక్కడనే ఉండిపోయినాడు. కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినాడని చెప్పుకోవచ్చు. ఈ నిజానికి కళాశాల రథసాగదనే చెప్పుకోవచ్చు. అయితే ఒక కేవలం కళాశాలతోటే కాకుండా తనకు ఇతరత్ర మానవ సంబంధాలు అన్నది ఎక్కువ ఉంటాయి ఇక్కడ లోకల్లో. ఇప్పుడు మాకు తెలియని, ఇప్పుడు మేము ఇక్కడ ఉండి ఉన్నా కానీ మాకు తెలియని వ్యక్తులు సార్కి ఎక్కువ మంది తెలుసు. ఒక్కొక్కసారి మాకు ఏదైనా అవసరం పడితే సార్ని అడుగుతాం, జర మాకు జర హెల్ప్ చేయమని. ఈవెన్ ఇప్పుడు మన షబీర్ అలీ గారు ఉన్నారు అనుకోండి, ఆయనకు ఉన్నంత యాక్సెస్ మాకు లేదు. ఎందుకంటే అందరితోటి కలుగుగా ఉంటాడు. అది కళాశాల అభివృద్ధి కోసం కూడా అది తోడ్పడిందని మనం చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ చాలామంది నేను చూస్తుంటాను, ఒకరిద్దరు విలేకరులనే కనబడతారు మనకు. ఎందుకంటే ఆ సంబంధాలు ఉండడం వల్లనే సార్కు ఒక మంచి పేరు వచ్చింది. సారు ఇంతకంటే మంచి కళాశాలలో వెళ్ళగలుగుతుండే, ఇంతకంటే ఎక్కువ శాలరీ కూడా పొందగలుగుతుండే. కానీ మా మీద అభిమానం కొద్దీ ఈ కళాశాల ఉండదు. అయితే కామారెడ్డి నీళ్లు సార్కు బాగా పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కామారెడ్డికి ఎవరు వచ్చినప్పటికీ ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు చాలా మట్టికి నేను అబ్జర్వ్ చేసింది అంటే, ఒకరు 3 సంవత్సరాలు పనిచేసినట్టుంటే ఇక్కడనే సెటిల్ అవుతున్నారు. నేను కూడా కరీంనగర్ డిస్ట్రిక్ట్లోనే, నేను 1975లో కామారెడ్డికి వచ్చినాను, ఇక్కడనే సెటిల్ అయిపోయినాను. నేను కూడా నాలాగా చాలా మంది ఉన్నారు అనుకోండి. ఇక ఇప్పుడు మా పెన్షన్ ఆఫీస్లో మేము కూర్చుంటాం. అయితే కూర్చున్నప్పుడు చాలామంది ఎవరైనా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటారు, లేకుంటే మెదక్ అంటుంటారు. కాబట్టి ఈ నిజాంలో ఇప్పుడు 25% అట్లీస్ట్ కామారెడ్డిలో ఉండే వాళ్ళంతా అదే డిస్ట్రిక్ట్ వాళ్ళే. ముందటుండే గఫూర్ గారు కూడా మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను. అయితే కాబట్టి ఈ కళాశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు మన స్టాఫ్ కూడా. ముఖ్యంగా స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్ స్టాఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రిన్సిపాల్తో పాటు మంచి కోఆపరేషన్ ఇచ్చేసి మాకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమయ్య చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ కిసాన్ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.